ఇప్పుడు మీరు ముందే చెప్పారు. ఇప్పుడు నేను మొహినుద్దీన్ గారిని అర్థం చేసుకుంటాను. ఆయన బాధ ఆయన సమర్థించుకోవాలా, వాళ్ళ పార్టీ వాని వినిపించుకోవాలా, తప్పు లేదు. కానీ తెలివైనోడు మొహినుద్దీన్. ఎందుకంటే మనం తీసుకున్న సబ్జెక్టు ఇది. ఈ సబ్జెక్టును ఏ విధంగా మనం డైవర్ట్ చేయాలా అనేది బాగా తెలివైనోడు కాబట్టి ఈ డైవర్ట్ చేసేస్తున్నాం. అంటే ఈ సబ్జెక్ట్ మీదే చర్చ లేకుండా పక్కదారి పట్టించేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకటి. రెండోది నేను అడుగుతున్నా ఇప్పుడు మోహనీధర్ గారు, మీరన్న సబ్జెక్టే తీసుకున్నా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈడీ, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ కీలుబొమ్మ అని మీరు అంటున్నారు కదా. అంటే ఇండైరెక్ట్ గా అంటున్నారు, డైరెక్ట్ కూడా అంటం లేదు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని అనమని చెప్పండి. మోడీ గారి చేతిలో ఈడీ కీలుబొమ్మ, మోడీ గారి చేతిలో సిబిఐ కీలుబొమ్మ. అందుకనే వైసీపీ మాజీ మంత్రుల్ని, వైసీపీ నాయకుల్ని మోడీ గారి చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈడీ, సిబిఐ అరెస్టు చేస్తా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయమని చెప్పండి. దాని మీద మనం చర్చిద్దాం. అట్ట కూడా నిజంగా మోహనిద్ది గారు చెప్పినట్టు దాంట్లో అవినీతి జరగలేదు అంటే, లేదు రేట్లు పెరిగినాయి కాబట్టి డీజిల్ రేటు పెరిగింది, లేకపోతే లేబర్ రేటు పెరిగింది కాబట్టి పెంచేసినారు అంటే 11 రూపాయలు ఎక్కడా, 24 రూపాయలు ఎక్కడా? అంటే 11కు 24కు ఎంత ఉంది సార్ వ్యత్యాసం? ఎన్ని రెట్లు పెరిగింది సార్? అంటే మీరు చెప్పినట్టుగానే 12 బాటలు ఉండే కేసు తీసుకెళ్లాలంటే అంటే 28 రూపాయల దాదాపు అంటే పెంచి ఉండేది. 34 రూపాయలు అంటే ఎంత పడుతుంది సార్? అంటే వీళ్ళు ఈ అవినీతి చేయాలనే ముందుగానే ఒక ప్రీ ప్లాన్ చేసుకొని సంబంధం లేనటువంటి వాసుదేవరెడ్డిని, దీంట్లో సంబంధం లేనటువంటి వాసుదేవరెడ్డికి ఈ పెత్తనం కట్టబెట్టారు. అంటే అతనైతే మనకు నమ్మకంగా ఉంటాడు. లిక్కర్ నాసిరకం లిక్కర్ అయినా మనం అక్కడ సంపాదించిన డబ్బు మనకు చేరిపోతుంది లెక్క ప్రకారం. ఏటీఎం, పేటిఎం ఇవన్నీ ఏం అవసరం లేదు కాబట్టి మనం లెక్కలు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఆడిట్ చేసినా కూడా మనకు ఏటీఎం, పేటిఎం అవి ఉంటాయి కదా, ఆన్లైన్ పేమెంట్లు, ఆడిట్ అయ్యేదానికి ఆన్లైన్ పేమెంటే లేదు, అంతా క్యాష్. అదే కాకుండా ఈ కరోనా టైంలో చాలా మద్యాన్ని ఎలికల దగ్గర కూడా తాపిచ్చేశారు. ఎలికల దగ్గర కూడా తాపించి ఆ పంది కుక్కులు ఎవరు అనేది తేలాల. అంటే కరోనా టైంలో ఈ నాసిరకం మందు తాగినటువంటి పంది కుక్కులు కూడా ఎక్కడ పోయినాయి, ఆ పంది కుక్కులు ఎవరు అనేది కూడా ఈ కేసులో తేలాల. ఒకటి. అంటే యాక్చువల్లీ వీళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇది సార్. అధికారంలో రావడానికి మహిళలందరికీ కూడా కనిపించిన ప్రతి ఒక్క మహిళకు ముద్దు పెట్టి, బొగ్గల నిమిరి, నెత్తిన చేయిబెట్టి, నా అక్కల్లారా, నా చెల్లెళ్ళారా, నాకు ఓటేయండి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తానని చెప్పి మాటలు చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరికైతే బొగ్గలు నిమిరారో, ఎవరికైతే ముద్దులు పెట్టారో, ఎవరి నెత్తినైతే చేయబెట్టారో వాళ్ళ నెత్తిన ఎందుకు చేయబెట్టాడు అనేది ముందు తెలియదు వాళ్ళకి. ఓటేసిన తర్వాత తెలిసింది మన నెత్తిని ఎందుకురా చేయబెట్టాడు. ఆ రోజు నేను అధికారం తీసుకురండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తాగుబోతులు ఎవరైతే ఉండారో, తాగుబోతులు అనకూడదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఎవరైతే మద్యం సేవించేటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా నాసిరకం మద్యం తాపించి దాదాపు 40 లక్షల మంది, దాదాపు 40 లక్షల మంది నా అక్క చెల్లెళ్ళు, 40 సంవత్సరాలు, సగటు 40 సంవత్సరాలు ఉండేటువంటి అక్క చెల్లెళ్ళ పసుపు కుంకుమ తుడిపేశాడు. అధికారంలోకి రాకముందైతే నెత్తిని చేయబెట్టాడు, బొక్కలు నిమిరాడు, ముద్దు పెట్టాడు. అధికారంలోకి వస్తా ఉన్నట్టే ఈయన ఇష్టానుసారం ప్రవర్తించినటువంటి తీరు కూడా మనం చూసాం. దాదాపు 3,500 కోట్లు డబ్బు పోతే పోయింది, మళ్ళా సంపాదించుకోవచ్చు. ఈ పోయిన ప్రాణాలని ఎవరు తిరిగిస్తారు? ఈ పోగొట్టినటువంటి పసుపు కుంకాలు ఎవరు తిరిగిస్తారు? అంటే ఇన్ని ఘనకార్యాలు చేసి దొరికిపోయిన దొంగని జైల్లో వేస్తే బీసీ కార్డు బయట తీస్తారా? బీసీ కార్డు బయట తీస్తారా మీరు? మీ ప్రభుత్వం హయాంలో
ఒక బిడ్డ 10th క్లాస్ చదివే బిడ్డ నా అక్కను వేధించద్దు అంటే తాడేపల్లి కొంపకు పక్కలో వేధించద్దు అంటే మరుసటి రోజు ఆ బిడ్డ నెత్తిన పెట్రోల్ పోసి అంటించేస్తే సేమ్ కులమే కదా, కారుమూరు నాగేశ్వరరావు కులమే కదా అమర్నాథ్ గౌడ్. ఆ బిడ్డకు ప్రాణం కాదా? ఆ బిడ్డ బీసీ కాదా? ఆ రోజు కాలిపోతా ఉంటే బీసీ గుర్తు రాలేదా? అంటే ఏం మాట్లాడతారు సార్? ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి సార్. అంటే దొంగకి కులము మతము అంటగడతారా? ఏదైతే అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా రైలు కింద పడి ఆత్మహత్య చేస్తున్నారు. సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది, ఎప్పుడు కుల ప్రస్తావనలు లేదంటే ఆ వ్యవహారం తీసుకురావాలో అప్పుడే తీసుకురావాలి. అసలు యాక్చువల్గా ఎప్పుడు తీసుకొచ్చినది కరెక్ట్ కాదు. కానీ ఒక వ్యక్తికి కానీ ఏదైనా కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేసే క్రమంలో కొంత ఆ దశగా వెళితే పర్లేదు. మీరు ఇందాక చెప్పారే ఆ అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రవాడు అంత అన్యాయంగా 10th క్లాస్ కుర్రవాడిని తగలబెట్టి చంపేశారని చెప్పేసి, ఇదే గౌడ కులం కదా అని చెప్పేసి కొంతమంది ఆ కులస్తులు అప్పటి మంత్రిగా ఉన్న జోగి రమేష్ దగ్గరికి వెళ్ళి ఈ సంఘటనని గుర్తు చేస్తే ఆయన ఏమన్నాడు గుర్తుంది కదండి మనందరికీ, కులాలకేం సంబంధం, కులాలు ఏమన్నా కూడు పెడతాయ్యా, అక్కడ కుర్రవాడికి న్యాయం చేయండి, అతని ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పేసి అడిగిన దానికి ఆయన కులాలు ఏమన్నా కూడు పెడతాయా అని గొప్ప గొప్ప ఉపోద్ఘాతాలు చేసినటువంటి వ్యక్తి. అదే వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మాత్రం, జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు ఏది కల్తీ లిక్కర్ కేసులో, ఆయన భార్య శకుంతల గారు మీడియా ముందుకు వచ్చి బీసీలకు న్యాయం చేయండి, బీసీ నాయకుడిని టార్గెట్ చేశారు అని చెప్పేసి. ఇది వీళ్ళ కులతంతు, వీళ్ళ యొక్క కుల రాజకీయాలు, ఈ క్యాస్ట్ గేమ్స్, ఇవన్నీ ఎంత చండాలం అంటే ఒక అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయి అరెస్ట్ అయితే ఈడీ అరెస్ట్ చేస్తేనేమో అక్కడ కులం కావాలి, లేదంటే మీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు కులం కావాలి. అలా కాకుండా ఒక కుటుంబానికి ఒక కుర్రవాడికి ఏదో అన్యాయం జరిగింది, చంపబడ్డాడు, కాస్త న్యాయం చేయండి అని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వస్తేనేమో కులాలు కూడి పెడతాయి అని చెప్పేసి. ఇది వీరి నీతి సూత్రాలు. సురేష్ గారు వైసీపీలో సానుభూతి పరులు కానీ లేకపోతే వైసీపీ నాయకులుగా ఉండే వాళ్ళకు మాత్రమే కులాలు ఉంటాయి సార్. వేరే పార్టీలో ఉండే వాళ్ళకి కులాలు మతాలు ఉండవు సార్ వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళ పార్టీకి పనిచేసిన వాళ్ళు లేదు వాళ్ళ పార్టీ సానుభూతులు అయితే మాత్రమే ఏదన్నా, అది కూడా అన్యాయం కాదు, దొరికిపోతే దొంగతనం చేసు అవినీతి చేసు దొరికిపోతే వెంటనే కులం కాడ ప్రవేశపెడతారు. దానికి సంబంధించిన అంటే ఇప్పుడు నా కులం వాడు అనుకోండి సార్, నా కులం నేను ఏదన్నా ఒక మాట ఏదన్నా మాట్లాడినాను అనుకో, ఎవడో ఒకటి నా కులవాడిని తీసుకొచ్చి సురేంద్ర నాయుడు అట్టా ఓడు ఇట్టా ఓడు, సురేంద్ర నాయుడు అట్ట తిట్టండి ఇట్ట తిట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర తిట్టిస్తారు. అదే ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ సంబంధించినటువంటి కులానికి సంబంధించి జరిగిందనుకోండి, ఆ కులానికి తీసుకొచ్చిన వాళ్ళని ప్రవేశపెడతారు. అంటే పాత్రదారుని ఒక్కొక్కరిని ప్రవేశపెడతారు. అంటే వాళ్ళకు మాత్రమే కులం ఉంది, ఇంకెవ్వరికి అన్యాయం జరిగిన వాళ్ళు కులం లేదు. అన్యాయం జరిగిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అది వాళ్ళ రాజ్యాంగం. అది అంటే వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగం కదా అది. ఆ రాజ్యాంగం మేమేమవుతున్నాం, మేము మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ఎవరన్నా కానీ సార్, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం. ఇక్కడ బేరాలు లేవు, బేసజాలు లేవు. దానికి ఉదాహరణే భారతమ్మని ఒక మాట అన్నారని చెప్పి చేబోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి చిన్న గుడిసెలో ఉంటాడు, డబ్బు లేదు ఏమి లేదు పాపం. అతన్ని అరెస్ట్ చేసినాం సార్ రెండో రోజే. మేమేమో కులం చూసామా మతం చూసామా? ఆ రోజు ఈ రోజు మాత్రం కులము మతం వస్తుందా? అంటే 350 కోట్లు సార్, ఇది 125 కోట్లు కాదు, రవాణాలో 350 కోట్లు కుంభకోణం. 350 కోట్లు ప్రజల సొత్తును దిగమింగేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? ముద్దు పెట్టుకుంటారా? అరెస్ట్ చేయకుండా. మరి అరెస్ట్ చేస్తే దోపిడీదారుని అరెస్ట్ చేస్తే కులాన్ని తీసుకొస్తారా? ఇది కరెక్ట్ గా సార్. అందుకనే నేను ఫైనల్ గా సార్, అందుకనే నేను ఏమంటానంటే, ఈ కుల వ్యవస్థని మీరు ముందుకు తీసుకొచ్చి చెప్పేదాని వల్ల నష్టపోయేది మీరే. దాంట్లో ఇంకొక మాట కూడా అన్నాడు ఇందాక మోహినీద్దన్ గారు. ఏమన్నాడు
ఏదో ఈడీ మోడీ ఇదేదో చెప్తూ జగన్ అంట జగన్ అధికారంలోకి వచ్చేస్తాడని చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకు నిద్ర పట్టడం లేదంట. జగన్ ప్రజలకి నిద్ర పట్టడం లేదు సార్. ఈ జగన్ అనే అతను 11 కాదు, ఆ 11 కూడా ఉండకూడదు. ఈ జగన్ అనే అతను కానీ మళ్ళా తప్పుదారి కానీ వస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, మా జీవితాలు ఉండవు, మా ఆస్తులు ఉండవు, మా పొలాలు ఉండవు, మా జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది. నాశనకం మధ్యతో మమ్మల్ని చంపేశాడు. రేపు కానీ వచ్చినాడు అనుకో ఇంకేం పాలసీ తెస్తాడో తెలదు. ఆయన మైండ్ లో కొత్త కొత్త పాలసీలు వస్తాయి. ఆ పాలసీలు ప్రజలకు ఉపయోగపడే పాలసీలు ఉండదు. ప్రజల జీవితాన్ని నాశనం చేసేటువంటి పాలసీలు వస్తాయి. ఆ పాలసీలు వచ్చేటువంటి అతను జీవితంలో ఈ పార్టీ అనేది రాకూడదు అని ప్రజలు భయపడుతున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. సార్ మాకేం భయం లేదు. నిజంగా మేము అరెస్ట్ చేసేయాలని మాకు ఖర్చు ఉంది అనుకుంటే మేము అరెస్ట్ చేయలేము సార్. వీళ్ళని ఇన్ని రోజులు ఆలోచిస్తామా? జగన్ అరెస్ట్ చేయలేమా? మేము 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది కదా. ఎవరినైనా కానీ ఎడాపెడా అరెస్టులు చేస్తే మాకు పార్టీలతో సంబంధం లేదు. మీడియా పరంగా ఖచ్చితంగా వాటిని ఖండించాల్సిందే. ఇక్కడ క్లియర్గా లిక్కర్ వ్యవహారం 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏం జరిగిందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి కూడా క్లియర్గా తెలుసు. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం మాత్రం ఇది లిక్కర్ క్వాలిటీకి సంబంధించింది, అలాగే ట్రాన్సాక్షన్కి సంబంధించింది కాదు కాబట్టి, రిటైల్కి సంబంధించింది కాదు కాబట్టి ఇది బయట పడింది సంవత్సరంన్నర తర్వాత. దీంట్లో కూడా పూర్తిగా 11 రూపాయల నుంచి 34 రూపాయలకు పెంచుకునేటటువంటి ఒక దాన్ని ఏమంటారు తీవ్రమైనటువంటి నిర్ణయాలకు కూడా తెగబడ్డారు. రైట్. బాజీ గారు, మీరు మాట్లాడే ముందు నేను ఒకసారి దీన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు కదా, ఆ ట్రాన్స్పోర్ట్ గురించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి.